So this is Chikmagalur. సో హాయ్, జస్ట్ ఇప్పుడు చిక్మంగళూరు రీచ్ అయిపోయా. ఇంకో 3 days ఇక్కడే ఉంటా. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ చిక్మంగళూరు. అంటే ఇక్కడ ప్లేసెస్, ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా వీడియోలో చూడొచ్చు. లెట్స్ గో. ఫస్ట్ చిక్మంగళూరుకి ఎలా రావాలో చూద్దాం. చిక్మంగళూరులో రైల్వే స్టేషన్ లేదు. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఈస్ ఇన్ కద్దూర్, విచ్ ఈస్ 39 kilometers అవే ఫ్రమ్ హియర్. అండ్ మీరు అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్లో ఇక్కడికి రావాలి. అండ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఈస్ ఇన్ మ్యాంగ్లూర్. అండ్ బస్ సర్వీస్ మనకి మేజర్ సిటీస్ లైక్ మ్యాంగ్లూర్, మైసూర్, బెంగళూరు నుంచి మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి. అలా కాకుండా మన తెలుగు వాళ్ళకి మోస్ట్లీ బెంగళూరు విల్ బి ద బెటర్ ఆప్షన్. బెంగళూరుకి ఒకసారి మీరు రీచ్ అయిపోయాక అక్కడి నుంచి మీరు బస్సెస్ ఉంటే మీరు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుని వచ్చేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాక స్టేస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చిక్మంగళూరులో మనకి స్టేస్ గురించి ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ హాస్టల్స్ కానీ, రిసార్ట్స్, విల్లాస్, హోటల్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా సోలోగా వచ్చా కాబట్టి నేను హాస్టల్లో ఉంటున్నా. మీకు ఒకవేళ హాస్టల్స్ కావాలి అనుకుంటే యూ కెన్ చెక్ ద హాస్టలర్ చిక్మంగళూరు అండ్ ద ట్రిప్పర్. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చి బడ్జెట్లో ఒక హోటల్స్ కావాలి అనుకుంటే యూ కెన్ చెక్ ద రాయల్ షెల్మర్ అండ్ ఎస్టేట్ స్టే. ఒకవేళ మీరు రిసార్ట్స్ చూస్ చేసుకుంటే యూ కెన్ చెక్ ద సిల్వర్ స్కై రిసార్ట్ అండ్ విస్మితా కౌంటీ. సో ద నెక్స్ట్ థింగ్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చిక్మంగళూరు సిటీ నుంచి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక లోకల్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాల్సిందే. మీరు ఒకవేళ మీ ఓన్ వెహికల్తో వస్తే పర్లేదు, లేకపోతే ఇక్కడ స్కూటీస్ రెంట్ దొరుకుతాయి. మనకి చిక్మంగళూరు టౌన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి స్కూటీ రెంటల్ కోసం. లేకపోతే ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే మీకు క్యాబ్స్ కూడా దొరుకుతాయి, మీరు మాట్లాడుకోవచ్చు పర్ డే. కానీ ఇంకా ప్లేసెస్ గురించి చెప్పాలంటే నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. చెప్పడం కంటే నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. లెట్స్ గో. సో మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్లేస్ జెరీ వాటర్ ఫాల్స్. మన వెహికల్ బయట పార్క్ చేసి ఆఫ్ రోడింగ్ చేయాలి వాళ్ళ వెహికల్స్లో. మనల్ని జీప్లో తీసుకెళ్తారు వాటర్ ఫాల్స్ వరకు. ఒక 4 kilometers డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఒక జీప్కి 800 తీసుకుంటున్నారు. మ్యాక్సిమం 5 people వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు సోలో కానీ ఒక 2-3 members కానీ వస్తే మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ 30 minutes ఆఫ్ రోడింగ్ తర్వాత మనం ఈ పాత్లో ఒక 5 minutes వాక్ చేస్తే మనం జెరీ వాటర్ ఫాల్స్ రీచ్ అవుతాం. అండ్ దిస్ ఈజ్ జెరీ వాటర్ ఫాల్స్. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, కాకపోతే రష్ ఎక్కువ మంది ఉన్నారు. రష్ తక్కువ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది అంతే. దిస్ ఈజ్ డే 2 ఇన్ చిక్మంగళూరు. నిన్న ఎక్కువ ప్లేసెస్ తిరగలేకపోయా, ఎందుకంటే నేను జర్నీ చేసి వచ్చా కాబట్టి టైర్డ్ అయిపోయా బాగా. సో ఒక ప్లేస్తో ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు వీఆర్ గోయింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ చిక్మంగళూరు, విచ్ ఈజ్ జీ పాయింట్ అండ్ హెబ్బా ఫాల్స్. అక్కడికి ఒక 60 kilometers ఉంటుంది చిక్మంగళూరు టౌన్ నుంచి. ఒక 1.5 hours to 2 hours పడుతుంది జర్నీకి, బట్ ఇట్స్ వర్త్ ఇట్ గోయింగ్ దేర్. సో లెట్స్ గో. వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ తర్వాత వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాం. కాకపోతే ఇది టెంపరీగా క్లోజ్ చేశారంట, ఎందుకో రీజన్స్ తెలీదు. మేబీ ఒక 2-3 months తర్వాత ఓపెన్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇంకా పైన మనకి రాక్ గార్డెన్ ఉందంట, అక్కడ ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది. సో వీ కెన్ గో దేర్. అండ్ అది వ్యూ పాయింట్. సో మనం అలా వెళ్తే మనం ట్రెక్కింగ్ పాయింట్కి రీచ్ అవుతాం, కాకపోతే టెంపరీ క్లోజ్లో ఉంది. అండ్ నౌ వీఆర్ అట్ రాక్ గార్డెన్స్. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే టైం స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్.
ఇంకా కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ గార్డెన్ పక్కనే మనకు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. గార్డెన్ వ్యూ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ హెబ్బా ఫాల్స్కి వెళ్ళాలి. దానికంటే ముందు లంచ్ చేయాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే ఇంకా. సో ఒకసారి లంచ్ చేసేసి హెబ్బా ఫాల్స్కి వెళ్తున్నాం. లెట్స్ గో. నౌ వీఆర్ అట్ హెబ్బా ఫాల్స్. మన వెహికల్ బయట పార్క్ చేసి మళ్ళీ నిన్నట్లాగే ఆఫ్ రోడింగ్ చేయాలి. కాకపోతే నేను ఒక 4 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉంది అంతే. ఈరోజు 12 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలి. పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది, అక్కడ 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు మనం. మళ్ళీ 1 అవర్ రావడానికి పడుతుంది. సో టోటల్ 3 అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. లెట్స్ గో. రైడ్ అయితే చాలా బాగుంది, అసలు చాలా బంపీగా ఉంది రైడ్ అయితే మాత్రం. వెహికల్ అక్కడ పార్క్ చేసి మనం 1/2 కిలోమీటర్ నడవాలి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి. హెబ్బా ఫాల్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సార్? చాలా బాగుంది, అంతే కదా? అంతే, ఒక మాట చెప్పేసి సరిపోతుంది. మీకు చాలా బాగుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, మస్ట్ వాచ్, మస్ట్ విజిట్. సారీ మస్ట్ విజిట్. సే హాయ్. Hi. Kanama, how you feel? Nice. హౌ ఇస్ ద వాటర్ ఫాల్స్? Nice. నైస్. How you enjoyed, Kanama? Nice. Nice, all nice. Come. అండ్ డిన్నర్ కోసం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాను, విచ్ ఈస్ కాల్డ్ ద రైడర్స్ నెస్ట్. ఈ కెఫే మొత్తం కంప్లీట్గా రైడర్స్ థీమ్తోనే డిజైన్ చేశారు. ఈవెన్ హ్యాండ్ వాష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ ఎ రైడర్ అండ్ ప్లానింగ్ టు చిక్మంగళూర్, డోంట్ మిస్ దిస్ ప్లేస్. సో ద ఫుడ్ వాస్ గ్రేట్. సో ఫుడ్ బాగానే ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే కంప్లీట్ ఆఫ్ రైడింగ్ చేయడం వల్ల నా స్టాండ్ స్క్రూ ఊడిపోయింది.
నాకు అక్కడ లాంగ్వేజ్ కూడా రాదు. అక్కడే ఉన్న ఒక అతను తన వర్క్ వదిలేసి మరీ నన్ను మెకానిక్ షాప్ వర్క్ తీసుకెళ్ళాడు. నీ జాబ్ వదిలేసి మరీ వచ్చావు, థ్యాంక్ యూ భయ్యా అంటే ఏమన్నాడో తెలుసా? चिकमंगलूर में आई तो मेरा तुमको हेल्प किया. సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది సోలోగా రావాలంటే కొంచెం భయపడతారు. సో డోంట్ వరీ, పీపుల్ ఆర్ దేర్, గో ఫర్ ఇట్. ఒక లాంగ్ డే తర్వాత దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హాస్టల్స్. సో దిస్ ఈస్ డే 3 ఇన్ చిక్మంగళూర్. ఐ మేడ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హాస్టల్ ఎస్టర్డే అండ్ ఈరోజు మేమందరం కలిసి బాబా బుదాంగిరి అండ్ ముల్యాంగిరి పిక్ కవర్ చేస్తున్నాం. అండ్ నౌ వేర్ అట్ ముల్యాంగిరి పిక్. ఇది యాక్చువల్గా కర్ణాటకలోనే హైయెస్ట్ పిక్. మనం హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత పైన ఒక శివాలయం ఉంటుంది. సిక్స్ 6,300 feet హైట్ నుంచి మనం వెస్టర్న్ ఘాట్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. సో నెక్స్ట్ మనం బాబా బుదాంగిరి పీక్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే లోపు ఐ టెల్ యూ స్టోరీ. టిల్ 1670 ఇండియాలో కాఫీ ప్లాంట్స్ లేవు, ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మాత్రమే ఉన్నాయి. అండ్ వాళ్ళు కాఫీ సెల్ చేసేటప్పుడు కాఫీ బీన్స్ రోస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ తర్వాత అవి ప్లాంటేషన్కి పనికిరావు. బ్యాక్ దెన్ దే ఫీల్ ఇట్స్ అ వాల్యుబుల్ కమోడిటీ. దెన్ కమ్స్ అవర్ హీరో బాబా బుదాన్. విజిటింగ్కి అక్కడికి వెళ్ళి యమన్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు రోస్ట్ చేయని 7 కాఫీ బీన్స్ తీసుకొని తన బేడ్లో పెట్టేసి తీసుకొచ్చేసాడు. అండ్ తీసుకొచ్చిన కాఫీ బీన్స్ చిక్మంగళూరులో ప్లాన్ చేశాడు, అందుకనే ఆయనకి గుర్తుగా ఈ ప్లేస్ని బాబా బుదాంగిరి పీక్ అంటారు. క్రేజీ స్టోరీ రైట్? సో బాబా బుదాంగిరి పీక్ రీచ్ అయిపోయా, కాకపోతే ఈ ప్లేస్ కంప్లీట్ ఫాగీగా ఉంది, అసలు ఏం కనపట్లేదు. బాబా బుదాంగిరి పీక్ తర్వాత మనం 2 kilometers ముందుకు వస్తే మనం మాణిక్యధార వాటర్ ఫాల్స్ రీచ్ అవుతాం. అండ్ ఈ ట్రిప్లో మన లాస్ట్ ప్లేస్ హెరకోల లేక్. ఇది యాక్చువల్గా మ్యాన్ మేడ్ లేక్ అండ్ ఒక లాంగ్ డే తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు ఎండ్ దిస్ వ్లాగ్. యాక్చువల్లీ నాకు ఈ ట్రిప్ చాలా స్పెషల్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ ఐ మెట్. ఇది యాక్చువల్గా నా సోలో ట్రిప్, కానీ నాకు ఈ ట్రిప్ మొత్తం ఎప్పుడూ అలా అనిపించలేదు. చాలామంది బ్యూటిఫుల్ పీపుల్ని కలిసి ఈ ట్రిప్లో, పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాతో ఉన్న పీపుల్ అండ్ పీపుల్ హూ బికేమ్ స్పెషల్ ఫ్రెండ్స్ ఇన్ వెరీ లెస్ టైమ్. అండ్ ఇంకా వాళ్ళతో చేసిన చాలా క్రేజీ థింగ్స్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ దిస్ ట్రిప్ స్పెషల్ టు మీ. అండ్ ఐఎమ్ తేజ్ సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్.